చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఒక్క పేపర్లోనే నిన్నటి వార్త ఉందా ఏమన్నా? ఈనాడులో లేదు. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన వ్యవహారము ఆంధ్రజ్యోతిలో లేదు. ఇంట్లో ఉందా? వెలుగులో అసలే ఉండదు. దిశలో ఉందా? నాకు తెలిసి ఇంట్లో కూడా ఉండదు. ఏది ఇంట్లో కూడా లేదు. ఆదాబ్లో ఉందా? ఇంట్లో కూడా లేదు. వెళ్ళలేదు. వెళ్ళలేదు. శనార్థి అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా. ఇందులో లేదు. ఎందులో లేదు. ఇక నమస్తే తెలంగాణలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు నాకు అవకాశం కదా. సో ఇట్లా ఈ రకంగా వీళ్ళు రాసిరు. కానీ వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రివైవ్ కావాలి కదా, వీళ్ళు రాసిరు. సో నా పాయింట్ ఏంటంటే మరి మిగతా పేపర్స్ కానీ ఛానల్స్ కానీ ఈ విషయాన్ని ఎందుకు ఫోకస్ చేయట్లే? నిన్న ఆయన ఎవరు కొన్ని వీడియోలు వచ్చినాయి. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఉస్మానియా యూనివర్సిటీలో ఇది యూనివర్సిటీ అనుకున్నారా లేకపోతే ఇంకేమనుకున్నారు? గతంలో ఈ అహంకారంతోనే కదా ఇగో ఎట్టెత్తుకపోతున్నారు చూడండి. నేను మైపాల్ అరెస్ట్ అనుకుంటాను. ఇది మైపాల్ యాదవ్ని నేను అరెస్ట్ చేసిన విజువల్ ఇది. ఇగో అట్లా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నేను విజువల్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. నిన్న వన్ సెకండ్ ప్లీజ్. చూడండి నిన్న ఓయూలో ఇగో ఇప్పుడు ఈయన జీ న్యూస్కి సంబంధించిన రిపోర్టర్ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అక్కడ. ఆయన సిఐ, లోకల్ సిఐ అట జగన్, ఆమె మేడం భవానీ మేడం. మరి వీళ్ళిద్దరికి ఏమైనా ప్రమోషన్లు ఏమైనా ఇస్తామన్నారా ఏమో? ఏం అరాచకం ఇది? కేసీఆర్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర కొంతమంది పోలీసులదే. ఈ రకంగా వ్యవహరించిన వాళ్ళని మళ్ళీ మీరు అదే పని చేస్తున్నారు. మీరు డీజీపీని మార్చినంత మాత్రాన, ఇంకోరిని మార్చినంత మాత్రాన లా అండ్ ఆర్డర్ ఏమీ చక్కగా ఉండదు. ఫస్ట్ వాళ్ళ ఆలోచన విధానం మార్చాలా. మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికో లేకపోతే ఇంకేం చేయడానికో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఆ సిఐ నోటికి మొక్కాలా, ఆ పోలీసుల నోటికి మొక్కాలా? ఎల్ అని తిడుతున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చిరా? మీది కూడా మానవ జన్మనే కదా. మీది కూడా తిట్టిన వాళ్ళని అడుగుతున్నా నేను. మీరు కూడా మనుషులే కదా. మీరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా. మీరు ఎట్లా వస్తుంది మీ నోటికి? మీరు కొట్లాడాల్సింది లేకపోతే అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని కాదు, కేసీఆర్ని గుంజుకరండి బయటికి. మీకు దమ్ముంటే గవర్నమెంట్కి అడుగుతున్నాం మేము. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో భూములు కొల్లగొట్టిన కేటీఆర్ని బయటికి గుంజుకరండి. తెలంగాణ రాష్ట్ర సంపదని మొత్తం కొల్లగొట్టిన కేసీఆర్ని బయటికి గుంజుకరండి మీకు చేతనైతే. మీకు చేత కాదు, భూములు పంచుకుంటారు ఎవరికి వాళ్ళు. మరి మేము కూడా తినాలి కదా, వాడిని పట్టుకుంటే ఎట్లా అని మీరు అనుకుంటారు. మేము ఎవిడెన్స్తో సహా ఎన్నో ఆధారాలను మీ ముందు పెట్టినాం. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎన్ని ఎకరాల భూములు సేకరించారు ఇప్పటిదాకా? ఎన్ని ఎకరాల భూములు రికవరీ చేసిరు మీరు? బినామీ కంపెనీలతోనే చెలరేగిపోయారు కదా ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్న కొంతమంది కేటీఆర్ బినామీలంతా. వాళ్ళని గుంజుకరండి బయటికి చేతనైతే. వాళ్ళ మీద దాడులు చేయండి. చేత కాదు అది. ఏం ఉపయోగం? ఇప్పుడు సరే ఇందులో
కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా ఒకరిద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? వాళ్ళంతా కింది స్థాయి కార్యకర్తలు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు చేయాల్సింది కేసీఆర్ని లాగండి బయటికి, గుంజుకనండి గొర్ర బయటికి. చేత కాదు మీకు. వాళ్ళని లాగడానికి మీరు ప్రయత్నం చేయరు. పైన లేయర్ అంతా కలిసే ఉంటుంది, కింద ఉన్న వాళ్ళంతా కొట్లాడుకుంటూ ఉంటారు. చూడండి ఎంత ఘోరమో. వీళ్ళెవరు? కాలోజీ టీవీ. ఐడి కార్డ్ ఏందా? ఆడ లోగో చేతులు పట్టుకున్నాక ఐడి కార్డ్ ఎందుకు నీకు? ఐడి కార్డ్ ఎందుకు? ఆడ లోగో చేతులు పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆయన అక్కడి నుంచి తీసేయండి. ఆ సిఐని పనికిరాడు అక్కడ. విద్యార్థులు కొంత కోపోద్రిక్తులు అయితే మూమెంట్ ఇంకొక రకంగా ఉంటుంది. వీళ్ళ బూతులేనండి. ఇది ఏం భాష ఇది? వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని మనకు సంబంధం లేదు. లాంగ్వేజ్ ఏంది? ఫిల్తీ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేయాలా? ఆ భాష ఎందుకు వస్తున్నది? రేపు వాళ్ళని అన్నారు, ఇప్పుడు రేపు క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని అంటారు. తిట్టండి, పోయి కేసీఆర్ని అనండి. ఆ మాట అంటారా మీరు? చేతనైద్దా మీకు? ఏదన్నా ఒక లీడర్ ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే లీడర్ అనే దమ్ముందా మీకు? అల్కగా దొరికిరు వీళ్ళు. ఫస్ట్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళకి కనీసం ఆడ ధర్నా కాదు కదా, అసలు ఉస్మానియా యూనివర్సిటీని టచ్ చేసే నైతిక అర్హత మీకు లేదు. నిరుద్యోగులు కూడా మిమ్మల్ని ఎవరిని రమ్మనమని మిమ్మల్ని అడుగుతలేరు. మీరేదో ఎగేసుకుంటూ పోతున్నారు ఆడికి. మీరు వస్తే ఆ మరక మాకంటుంది, ఆ పాపం మాకు వద్దని అనుకుంటున్నారు నిరుద్యోగులు. మన డిఎస్సి వాళ్ళు సిటీ కాలేజీలో ధర్నా చేస్తుంటే ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు పోతే ఎలగొట్టి తరిమేసిరు అక్కడి నుంచి. మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. వాళ్ళకి క్లారిటీ ఉన్నది. మీరేదో మేము ఈ ధర్నాలు చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, ఈ డ్రామాలు ఆపండి. మీరు 10 సంవత్సరాలుగా మీరు చేసిన అరాచకం అందరికీ తెలుసు. మేము ఇక్కడ మాట్లాడుతున్నది నిరుద్యోగుల మీద, జర్నలిస్టుల మీద జరిగిన దాడి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇది చూడండి. ఇక నమస్తే తెలంగాణలో ఈ వార్త చూడండి ఎట్లుందో. వీళ్ళ డ్రామా మామూలుగా ఉండదు. ఇక పోలీసుల ఉక్కుపాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు, జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు, గల్లాపట్టి లాక్కెళ్లి దౌర్జన్యం. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ద్వారా ఫోన్లో పరామర్శిస్తున్న కేటీఆర్ అట. మీడియా స్వేచ్ఛను కాలరాస్తారా? జర్నలిస్టుల అరెస్టు సరికాదు, వార్తలు కవర్ చేయడం వారి తప్ప, రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం. మాజీ మంత్రి హరీష్ రావు అట. మురళీ ముదిరాజు ఘటన గుర్తుందా? హరీష్ రావు అండ్ కేటీఆర్ మీ మొఖాలకి. మురళీ ముదిరాజు ఇన్సిడెంట్ గుర్తుందా? ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు మీరు? ఆ రోజున ఇష్టం వచ్చినట్టుగా కొట్టిరు. కనీసం ఈ రకమైన ధర్నా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిరా ఉస్మానియా యూనివర్సిటీలో? ఆనాడు అదే అరాచకం జరిగింది, ఈనాడు అదే అరాచకం జరుగుతున్నది. మీకు ఏం నైతిక అర్హత ఉంది? 10 సంవత్సరాలుగా మీరు చేసింది ఏంది? మీడియా స్వేచ్ఛని అద్భుతంగా తీసుకెళ్ళిరా. రోడ్ల మీద నుంచి ఎత్తుకపోయారు కదా కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా. జర్నలిస్టులను హత్య చేసి ఆర్మూర్లో ఒక జర్నలిస్ట్ హత్య కాబడ్డాడు. బండి మీద పోతున్న 2 వీలర్ మీద గుద్ది చంపిరాడా. ప్రాణాలు కోల్పోయారు మీ హయాంలో జర్నలిస్టులు. మీకేం కనీస నైతిక అర్హత ఉన్నది? మీరు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారో ఈ గవర్నమెంట్కి అది ఒక అడ్వాంటేజ్గా మారుతున్నది. ఫస్ట్ ఈ దొంగల్ని మాట్లాడనియొద్దు, మనం ఈ దొంగల్ని మాట్లాడనియొద్దు, దగ్గరికి రానియొద్దు. ఇలా పరామర్శలు ఎవరికి కావాలి? మీ పరామర్శలు, మీ ప్రకటనలు
మీరు మాట్లాడడం వల్ల అసలు ఉద్యమం పక్కదారి పడుతున్నది. సో ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు దీని మీద పోలీసుల చేత క్షమాపణ చెప్పించాలి. డీజీపీ చెప్తారా, సంబంధిత పోలీసులు చెప్తారా? ఇప్పుడు ఆ గాయపడ్డ జర్నలిస్ట్ సంగతి ఏంది? మైపాల్ యాదవ్ను కూడా అరెస్ట్ చేసినట్టున్నారు నిన్న. ఇంతకు వచ్చిండా? ఆయన ఏమంటాడు? ఆయన ఎస్సీఐ ఎంత ఘోరం అంటే, ఒక్కసారి వినండి, ఈ బయట ఒక్కసారి వినండి. ఈయన సిఐ ఎట్లయితారండి నాకు అర్థం కాదు. యూట్యూబర్ మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన, వాళ్ళు ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు, ఈయనే కూర్చొని పెట్టిండు. ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండు. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండు. మాకు తెలుసు అది. యూట్యూబర్ మానిటర్ చేసి తీసుకురావడం ఏంటండి? మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే, వాళ్ళు ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు, ఈయనే కూర్చొని పెట్టిండు. ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండు. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండు. మాకు తెలుసు అది. ఏంది ఇది? ఆయన మన తీవ్రవాదాలు కలవండి, బాంబులు వేయండి అని చెప్తుండ ఏంది? యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటండి? సమస్య పరిష్కరించండి రా బాబు అంటే ఒక సిఐ, మీరు ఒక బాధ్యత గల సిఐ దీంట్లో ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేదేంటి? ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? అంటే ఏమన్నా సంఘ విద్రోహ దీనికి పాల్పడ్డా? ఆయనకు ఛానల్ ఉన్నది, ఆయన లేకపోతే ఆయన, నేను తెలుసుకున్నది ఏంటంటే ఇదే జీ న్యూస్ వల్ల ఆయన్ని పిలిపించి ఒక 10 మంది విద్యార్థులతో ఒక డిబేట్ పెట్టిరట. డిబేట్ నడుస్తున్నది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోనివ్వండి, చెప్పుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేదే ఉంటుంది. బాంబులు ఏమని, మావోయిస్టులో కలవండి అని ఏమైనా చెప్తున్నాడా? చెప్పండి, అట్లానే ఏమైనా ఉందా? ఇప్పుడు మనవాడు ఏడున్నాడో తెలియదు, కిడ్నాప్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఇంత దారుణమా? ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, కొత్త వార్తలు ఏమున్నాయి? గరిష్ట పరిహారం, జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి. మానవీయ కోణంతో మీరు వ్యవహరించాలంటే భూమి పోతే భూమి ఇవ్వండి, భూమి పోయిన దగ్గర భూమి ఇవ్వండి. ఎన్ని ఎకరాలు పోతుందో అన్ని ఎకరాలు అదే గ్రామంలో ఇవ్వండి. ఇవ్వలేరా? ఆ పక్కన చుట్టుపక్కల ఎక్కడైనా భూమి ఉంటే ఇవ్వండి. అది మానవీయ కోణం అంటే. గతంలో 5 లక్షలు 6 లక్షలు ఇచ్చింది, మేము ఇంకొక 2 లక్షలు కల్పిస్తామంటే ఏం ఉపయోగం ఆ రైతుకి? మానవీయ కోణం అంటే ఎంతవరకు మానవీయ కోణం?